ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీడిబుల్ ఏంటి 2 days నుంచి వీడియోస్ వస్తలేవు అనుకుంటున్నారా? నా వర్క్ బిజీలో నేను ఉన్నానండి. ఏంటి ఇంత చిన్నప్పుడే వర్క్ అనుకుంటున్నారా? నా హోంవర్క్ అండి. ఈరోజు మనం ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ లెసన్ రీడ్ చేద్దాం. అంతకు ముందుకు ఇప్పుడు మీరు ఏం చేయాలని చెప్తా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముందు కూడా గంట కొట్టేసేయండి. గంట, సబ్స్క్రైబ్, లైక్ అవన్నీ చేయండి. తర్వాత వీడియో చూడండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ కామెంట్ చేయండి. నాకు నచ్చిన సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు అండి. నేనైతే ఇప్పుడు ఇంగ్లీష్ వినిపిస్తానండి. ఇంగ్లీషు ఫస్ట్ లెసన్ వచ్చేసి శాండ్ క్యాన్సిల్ అండ్ ద క్రొకోడైల్స్ అండి. నేను చూపిస్తాను. Once upon a time, there lived a clever mouse deer. ఒక ఫారెస్ట్ లో ఒక మౌస్ డీర్ అంటే చిన్న శాండ్ క్యాన్సిల్ అండి. దాని నేమ్ శాండ్ క్యాన్సిల్ అండి. హీ లివ్డ్ ఇన్ ఏ బిగ్ ఫారెస్ట్ అంటే పెద్ద ఫారెస్ట్ ఉంటుందండి. అండ్ హీ హ్యాడ్ మెనీ యానిమల్ ఫ్రెండ్స్. చాలా యానిమల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. బట్ he also be careful about the animals. చాలా కేర్ఫుల్ గా యానిమల్స్ దగ్గర ఉంటున్నాడు. Who wanted to hurt him? And one day Sand Cancel was walking along a river bank. ఒక రోజు Sand Cancel walking at a river bank అండి. He saw some delicious fruit on the other side of river. రివర్ పక్కకి ఒక డెలిషియస్ ఫ్రూట్స్ కనిపించాయండి. He wanted to eat the fruit, but he remembered that crocodile lived in the river. The crocodile is lived in the river. The crocodile was not a friendly animal. The crocodile not a friendly animal at all. He was always looking for Sand Cancel, waiting to catch and eat him. ఎప్పుడు క్రొకోడైల్ శాండ్ క్యాన్సిల్ని వెయిట్ చేస్తుందంట, ఎప్పుడు క్యాచ్ చేసి తిందామని. శాండ్ క్యాన్సిల్ థాట్ అబౌట్ హౌ టు క్రాస్ ద రివర్ సేఫ్లీ. ఫైనల్లీ హీ హ్యాడ్ ఏ గ్రేట్ ఐడియా. శాండ్ క్యాన్సిల్కి ఒక గ్రేట్ ఐడియా వచ్చిందండి. తర్వాత అండ్ హీ కాల్డ్ అవుట్ టు క్రొకోడైల్స్ అండ్ ద క్రొకోడైల్స్ని బయటకు పిలిచింది. అండ్ టోల్డ్ హిమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ గ్రాండ్ ఫీస్ట్. ఒక గ్రాండ్ ఫీస్ట్ పెడుతుండు మన కింగ్ అని. కింగ్ ఎవరో తెలుసు కదండి, ఫారెస్ట్కి లయన్ అండి. ఫర్ ఆల్ హర్స్ హీ వాంట్స్ టు నో హౌ మెనీ క్రొకోడైల్స్ విల్ అటెండ్. ఎన్ని క్రొకోడైల్స్ ఆ గ్రాండ్ ఫీస్ట్కి అటెండ్ అయ్యాయో ఆయనకు తెలియాలి అని నన్ను పంపించాడు అని చెప్పింది. దిస్ గ్రాండ్ ఫీస్ట్ ప్లీజ్ ఆస్క్ ఆల్ ద క్రొకోడైల్స్ టు లైన్ అప్ అని శాండ్ క్యాన్సిల్ చెప్పిందండి. సో ఐ కెన్ కౌంట్ దెమ్. ద క్రొకోడైల్ వాస్ ఎక్సైటెడ్ బై థాట్ ఆఫ్ గ్రాండ్ ఫీస్ట్. ఎక్సైటెడ్తో గ్రాండ్ ఫీస్ట్కి అందరినీ పిలిచిందండి. ఓకే, హీ సెడ్ ఐ ఆస్క్ ఆల్ ద క్రొకోడైల్స్ టు లైన్ అప్. అందరిని అడుగుతాను నేను లైన్ అప్ చేయడానికి అన్నాను. క్రాస్ ద రివర్ టు యూ కెన్ కౌంట్ దెమ్. నువ్వు కౌంట్ చెయ్యి, అందరం లైన్ అప్ అవుతామని చెప్పి. ద క్రొకోడైల్ లైన్డ్ అప్ అండ్ టోల్డ్ శాండ్ క్యాన్సిల్ టు స్టార్ట్ కౌంటింగ్. స్టార్ట్ చేయక కౌంటింగ్ అని. I will, but you must promise not to eat me, otherwise king of the forest will be anger. నన్ను మీరు కనుక తింటే మన కింగ్ యాంగర్ అయ్యి గ్రాండ్ ఫీస్ట్ తీసేస్తారని చెప్పింది. అండ్ క్యాన్సిల్ దిస్ గ్రాండ్ ఫీస్ట్ అని చెప్పింది. వి ప్రామిస్ సెడ్ ద క్రొకోడైల్స్. Sand Cancel quickly jumped one into one crocodile's back. అంటే ఒక్కొక్క క్రొకోడైల్ బ్యాక్కి జంప్ చేసిందండి. హీ కౌంటెడ్ ఈచ్ ఆఫ్ దెమ్. ఒక్కొక్క దాన్ని కౌంట్ కూడా చేసిందండి. హ్యాస్ హీ జంప్డ్ ఫ్రమ్ వన్ క్రొకోడైల్ టు నెక్స్ట్.
ఒక క్రొకడైల్ తో నెక్స్ట్ అట్లా జంప్ చేసిందండి. హీ జంప్డ్ అండ్ యూనిటీ హీ రీచ్డ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ పక్క సైడ్ చేరిందండి. చేరాక హ్యావ్ యూ ఫినిష్డ్ కౌంటింగ్ ఆస్క్ ద క్రొకడైల్. నువ్వు ఫినిష్ చేసావా కౌంటింగ్ అని శాంకాన్సిల్ని అడిగాడండి. ఎస్ సెడ్ శాంకాన్సిల్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అన్నాడు. క్రాస్ ద రివర్ సేఫ్లీ. నన్ను రివర్ పక్కకి తేవడానికి చాలా హెల్ప్ చేశాడు, థ్యాంక్ యూ అని చెప్పింది. దేర్ ఈజ్ నో ఫిష్ అండ్ హీ లాఫ్డ్ అండ్ రన్ into the forest where he ate the delicious fruit. ఇదేనండి లెసన్. బాగుందా అండి? మీకు నచ్చిన సబ్జెక్ట్ తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కొట్టేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళేసి గంట కొట్టేయండి. నేను మళ్ళీ వీడియోలో కలుస్తాను. బాయ్.